హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎవరైతే లోన్ కొరకు దరఖాస్తులు అయితే చేసుకున్నారో వారికి కొంతమందికి సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు వారి యొక్క బ్యాంక్ నుంచి అయితే మెసేజెస్ అనేటివి వస్తున్నాయి. అదేవిధంగా కొంత అమౌంట్ అనేది కూడా కట్ అవుతున్నట్టు మెసేజ్ కూడా రావడం జరిగిందనమాట. సో నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు మీకు ఇక్కడ థంబ్‌నెయిల్‌లో కనిపిస్తుంది కదా! సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు ఏమైనా మెసేజ్ గనుక వస్తే సో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే మీకు అమౌంట్ కట్ అయిందా లేదో కూడా ఒకసారి కామెంట్‌లో అయితే తెలియచేయండి. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే సిబిల్ స్కోర్ మీద కొన్ని చర్చనీయాంశమైన అంశాలు అనేటివి చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ సిబిల్ స్కోర్‌పై ఎలాంటి క్లారిటీ అనేది లేకుండా పోయిందండి. సో సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలా? లేదా? అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో యాక్చువల్‌గా మొన్నటి రోజున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పారు? సో ఖచ్చితంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అవసరం లేదని చెప్పారు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి గైడ్‌లైన్స్ అనేటివి ఇవ్వలేదన్నమాట ఈ సిబిల్ స్కోర్‌పై. అయితే ఇక్కడ బ్యాంకు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ప్రకారము కంపల్సరీగా రాష్ట్ర సర్కార్ గూడా ఆమోద ముద్రతో ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది వస్తుందని చెప్పారు. ఇక్కడ కేవలం ఒక నోటి మాటగానే డిప్యూటీ సీఎం గారు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదు అని చెప్పారనమాట. కాకపోతే ఇక్కడ బ్యాంకు అధికారులు వారికి ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో మాత్రం ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటివి సబ్మిట్ చేసి ఉన్నారో, సో ఎంపీడీఓ ఆఫీస్ అనేది ఒక షార్ట్ లిస్ట్ అనేది చేసిందనమాట అప్లికేషన్స్‌ని. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి అప్లికేషన్స్‌ని సో బ్యాంకులకైతే పంపించడం జరిగింది. సో బ్యాంక్ అధికారులు ఆ షార్ట్ లిస్ట్‌లో ఎవరికైతే ఉంటాయో సో వారి యొక్క బ్యాంక్ నుంచి అయితే సిబిల్ స్కోర్ చెక్ చేసినట్టు మెసేజ్ అనేది రావడం జరిగింది. ఆ మెసేజ్ కూడా ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్‌గా మెసేజ్ అనేది చూసినట్లయితే యువర్ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ వాస్ చెక్డ్ బై యూనియన్ బ్యాంక్ అని చెప్పారు. ఇక్కడ ఒక లబ్ధిదారికి సంబంధించిన వివరాలు అయితే మేము సేకరించడం జరిగిందనమాట. సో ఆ యొక్క లబ్ధిదారుడు వచ్చేసి యూనియన్ బ్యాంక్‌లో అకౌంట్ అనేది కలిగి ఉన్నారనమాట. సో వారి యొక్క బ్యాంక్ నుంచి చెక్ చేసినట్లు ఈ విధంగా అయితే మెసేజ్ అనేది రావడం జరిగింది. అలానే వారి యొక్క అకౌంట్‌లో రూ. 236 కూడా డెబిట్ అవ్వడం జరిగింది. అంటే కట్ అయ్యాయన్నమాట. సో ఎందుకు కట్ అయ్యాయంటే ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికైతే కట్ చేసినట్లు సో బ్యాంక్ నుంచి అనేది అక్కడ స్టేట్మెంట్‌లో కూడా చూపించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు తాజాగా మరొక సమాచారం కూడా రావడం జరిగింది. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సిబిల్ స్కోర్ అనేది చెక్ చేశారు కదా! సో చెక్ చేసిన వారికి ఫైనల్ లిస్ట్‌లో నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందా అని కొంతమందికి డౌట్ అనేది ఉండవచ్చు. సో నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా అయితే గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు కాబట్టి ఖచ్చితంగా రూల్స్ అనేటివి చేంజ్ అయితే అవ్వవు. ఖచ్చితంగా ఫాలో అయితే అవుతుందన్నమాట బ్యాంక్ అనేది. ఎందుకంటే ఇక్కడ సబ్సిడీ అనేది మన యొక్క గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఎంతో కొంత లోన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ద్వారా కాకుండా బ్యాంకుల నుంచి అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ బ్యాంకుల నుంచి వచ్చేటువంటి రుణం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ లబ్ధిదారుల యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా బేస్ చేసుకొని లోన్ అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. బ్యాంకులు కూడా ఈ లోన్ అనేది సో చెక్ చేసినప్పుడు ఈ సిబిల్ స్కోర్ అనేది అతనికి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకునే దాని కొరకు చెక్ చేసి కొంత అమౌంట్ అయితే కట్ చేశారు. సో ఇక్కడి వరకు ఇది జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సిబిల్ స్కోర్ ఎప్పుడు కూడా 650 పైన ఉంటేనే ఆ యొక్క ఆ వ్యక్తికి సంబంధించి ఇచ్చేటువంటి ర్యాంక్ అనేది గుడ్‌లో ఉంటుంది. సో ఇక్కడ యావరేజు, పూర్, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్ ఇలా 4 విభాలుగా అయితే స్కోర్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ 650 పైన ఎవరికైతే ఉంటుందో సిబిల్ స్కోర్ అనేది సో వాళ్ళు ఫైనల్ లిస్ట్‌లో గనుక ఉంటే వాళ్ళకి లోన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఆ యొక్క మండల పరిధిలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అనేటివి బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అప్లికేషన్స్ అన్నీ కూడా చెక్ చేసినప్పటికీ ఆ మండలానికి ఎంతమందికి లోన్ ఇవ్వాలి అనే వివరాలు ఆల్రెడీ నమోదైపోయి ఉంటాయి. సో ఆ యొక్క లోన్స్‌కి సంబంధించి సో ఎక్కువగా పరిశీలన అనేది చేసి కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 5,00,000 మందికి మాత్రమే ఈ లోన్స్ అనేటివి ఇస్తామని చెప్పింది. ఆ 5,00,000 మందిని సో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని జిల్లాలు,
ఎన్ని నియోజకవర్గాలు ఇలా డివైడ్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఈ విధంగా వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అనేది తీసుకోబోతుంది. సో ఇక్కడ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చేస్తే మీకు లోను కన్ఫర్మ్ అయినట్లు కాదు. అదేవిధంగా ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది బ్యాంక్ చెక్ చేస్తేనే కాదు, మనం కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఈ మెసేజ్ అనేది ఎవరెవరికి వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇక్కడ గైడ్లైన్స్లో కంపల్సరీగా సర్కారు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్తుందే కానీ, సో బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాటలు ఒక మాటగానే మనం తీసుకోవాలి, కానీ దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అది కూడా రేపటితో, ఇక్కడ ముఖ్యంగా 18వ తేదీతో బ్యాంకులన్నీ కూడా ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు లాస్ట్ డేట్గా అయితే ఉందన్నమాట. సో ఆ రోజు లోపల ఎవరికైతే మెసేజ్లు అనేటివి రాలేదో వారికి కొంచెం ఒక పర్సంటేజ్ అనేది మనము అనుకోవచ్చు ఇక్కడ లోన్ అనేది రాకపోవచ్చు అనేది. అయితే కొంతమందికి మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ అనేటివి వస్తున్నాయండి. సో కాల్స్ చేసి కొంతమందిని ఆధార్ నెంబర్లు అదేవిధంగా వారి యొక్క డీటెయిల్స్ అనేటివి క్రాస్ చెక్ అనేది చేస్తున్నారు. సో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అతనిదేనా, లేకపోతే ఇక్కడ ఎవరి వివరాలైనా నమోదు తప్పుగా ఎంటర్ చేసి ఉన్నారా లేదా అనేది క్రాస్ చెక్ కోసం అయితే కాల్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మీకు మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయా లేదా, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ చెక్ చేసినప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది కట్ అయిందా, లేకపోతే ఈ యొక్క సిబిల్ మెసేజ్ అనేది వచ్చిందా లేదా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈ టాపిక్ మాత్రమే నడుస్తుంది ప్రజెంట్ సిబిల్ స్కోర్ మీద. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ప్రస్తుతం సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు వివిధ రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. రేపు మార్నింగ్ ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి, ఓకేనా. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను.